బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సాయి కిరణ్. మై నేమ్ ఇస్ నందీశ్వర్ గౌడ్. మేమిద్దరం కలిసి ఇన్స్టాగ్రామ్లో 2 రీల్స్ పెట్టాం కదా. ఆ రీల్స్ ఒకటోసారి మేమిద్దరం కలిసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతున్నాం కదా. ఆ రీల్స్ ఏంటంటే మా రెండోసారి మా ఇన్స్టాగ్రామ్లో మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్ చాలా బాగుంది. ఫస్ట్ రీల్ అండ్ సెకండ్ రీల్కి మీరు చూపించిన మీరు మాకు ఇచ్చిన సపోర్ట్ చాలా బాగుంది. చాలా వ్యూస్ వచ్చాయి. అలాగే మా పేజ్ని కంటిన్యూ చేస్తూ ఇంతే సపోర్ట్ ఇస్తూ చెప్పే మా రీల్ ని సపోర్ట్ చేస్తూ మా కంటెంట్ మీకు నచ్చితే మా పేజ్ ని ఫాలో చేసి, అలాగే పేజ్ లో యూట్యూబ్ లింక్ కూడా ఉంటది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో అవుతుండండి. అంతే. థ్యాంక్ యూ. బాయ్. ఇంకా ఉంది ఇదే చెప్పు మరి. ఏంటి నువ్వు వచ్చి థ్యాంక్ యూ బాయ్ చెప్పడానికి వచ్చావా? అది కాదు చెప్తారా? అరే మన కంటెంట్ గురించి చెప్పరా వాళ్ళకి. మన కంటెంట్ గురించి ఏం చెప్తారా? నువ్వు చెప్పు. నేను ఇన్ని రోజులు నేను చెప్తున్నా కదా ఫ్రెండ్స్, మాడికి మాటలు రావు, నా పనోడు అనుకుంటారు అందరూ. ఇన్ని రోజుల నుంచి మీరు అందరూ ఆ బిర్యానీ సెంటర్ లో వర్క్ చేసుకునేటోని అనుకున్నారు. కాదు ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాం. ఇద్దరం కలిసి వీడియో చేస్తాం. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ గా పనిచేసి. అరే నేను అనుకోవట్లేదు, నువ్వు అనుకుంటే డౌట్ వస్తుంది. చెప్పు, కంటెంట్ గురించి చెప్పు మరి వాళ్ళకి. సో ఇప్పటిదాకా నేను మాట్లాడేది ఏంది మీరు చూడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. సో మేము మా ప్లాన్ వచ్చేసి మేము ఒక 6 months బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం. సో ఆ బిజినెస్ ఏం పెట్టాలో తెలియదు, ఎలా పెట్టాలో తెలియదు, అసలు ఏం చేయాలో తెలియదు, అసలు ఐడియానే లేదు. సో ఒక 6 months మొత్తం ఎక్స్ప్లోర్ అయ్యి ట్రావెల్ అయ్యి మా ట్రావెలింగ్ ఎందుకు వచ్చింది? ట్రావెల్ కదా ఇప్పుడు మనం బిజినెస్ వెళ్ళి మాట్లాడడం ట్రావెలింగ్ కిందనే వస్తుంది. ట్రావెలర్స్ ఎవ్రీథింగ్, వీఆర్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ బిజినెస్ మ్యాన్. ఫుడీస్, ట్రావెలర్స్, పని వాళ్ళము, వర్కర్స్ ఆల్సో, కూలీస్, వీఆర్ కూలీస్. ఫస్ట్ అయితే మా ప్లాన్ తగ్గట్టు వీడియోస్ పెడతా ఉంటాం. సో మేము ఒక 6 months బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం. బిజినెస్ కోసం ఏం చేయాలి అనుకుంటున్నాం అంటే ప్రతి ఒక్క బిజినెస్ ఎక్స్ప్లోర్ అయ్యి ట్రావెల్ అయ్యి ఆ బిజినెస్ ఎట్లా డే మొత్తం ఎంత నడుస్తుంది, మంత్లీ ఎంత నడుస్తుంది, అందులో కష్టం ఎంత, సుఖం ఎంత, సో మనం అందులో ఇప్పుడు వర్క్ ప్రాసెస్ ఎట్లుంటుంది, ఒక్కొక్కరిని ఎట్లా హ్యాండిల్ చేయాలి వర్కర్స్ని, ఆ ప్రాసెస్లో మేము తెలుసుకుంటూ మీకు కూడా చెప్తాం. సో ఇదే మాకు. థ్యాంక్ యూ. ఎన్ని మార్క్స్ ఇస్తారు? అప్పచెప్పావు ఆన్సర్. ఎలా చెప్పాను మీకు? నేను చెప్పింది నచ్చింది నువ్వు నేను చెప్పింది నచ్చదు. నేను చెప్పిందే నచ్చుతుంది. వీడే బాగా చెప్పాడా? నేనే బాగా చెప్తాను. మీరు కామెంట్లో వీడు బాగా చెప్పాడా నేను బాగా చెప్పాను చెప్తే నెక్స్ట్ రీల్ కాదు, నెక్స్ట్ రీల్ అనేది ఎవడు బాగుందంటే వీడైనా చూస్తాడు, నేనైనా చూస్తాను. థ్యాంక్ యూ. వీడి పేరు చెప్తానంట కొంచెం మనీ ఓవర్ కాన్ఫిడెన్స్ని. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సరే చెప్పిండు కానీ అప్పచెప్పినట్టుంది. అప్పచెప్పొద్దని నేను వాళ్ళు ముందే వీడైతే తెలుగు టీచర్ చెప్పినట్టుంది. నేను అరుస్తున్నానా తెలుగు కట్టేటారా? తెలుగులో చెప్పాలి. తెలుగు టీచర్ అరే రదు. మనం డల్లర్సే, కాకపోతే మనం చదువుకున్నాం. ఏంటి డల్లర్స్ బ్యాక్ బెంచెస్ అయితే మాత్రం చదువుకున్నా లేదు. ఏదో తెలుగు మీడియంలో చదువుకున్నట్టే చేస్తాడు. ఇంగ్లీష్ మీడియం కదా మీ మమ్మీ పొద్దున్న లేచి చాలా కష్టపడి ఏంటి నువ్వు ఇలా ఏంటి తెలుగు మీడియంలో చదువుకున్నట్టు చేస్తున్నావు. తెలుగు ఫస్ట్ ప్రిఫరెన్స్ టు తెలుగు మీడియం ఓన్లీ. చెప్పలేదు టీచర్. తెలుగు టీచర్ ఏం చెప్పింది? ఆ అంటే అమలాపురము, ఆ అంటే ఆహాపురము, ఈ అంటే ఇచ్చాపురం. ఎవరు తెలుగు టీచర్ ఎవరు అనుకుంటారు? తెలుగు భాషని నాశనం చేస్తున్నాడు కదా. ఆ అంటే అమలాపురం అంట, అంట. అరే నువ్వు మాట నువ్వు ఆంటీ వచ్చి తిట్టింది నిన్ను, ఎందుకంటే నువ్వు చదువుకుంది తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో అని. ఆంటీ నన్నైతే మెచ్చుకుంది. నువ్వు బాగా ఎక్కడ చదువుకున్నావు నన్ను చేశారు వాటిని కూడా అన్ని స్కూల్లో జాయిన్ చేయించుకుంటే అయిపోయింది కదా. ఏ తమ్ముడు గౌతమ్ మోడల్ స్కూల్, GMS గౌతమ్ మోడల్ స్కూల్. ఎస్ గౌతమ్ CMI మల్లారెడ్డి. మల్లారెడ్డి పాలు అమ్మినా, పూలు అమ్మినా, పిడికలు కూడా కొట్టిండు. అదే స్కూల్లో నేను కూడా చదివినా.
అందుకే ఇప్పుడు ఈ పని చేయాలి. ఏం పని చేసినా ఏం మంచి పని ఇది. అవును, అది కూడా కరెక్టే. వాడు మల్లారెడ్డి చదవడం వల్ల నేను JMS లో చదవడం ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాము. ఇద్దరం ఒడే స్కూల్లో చదివినంటే అప్పుడే సంక్రాంతి అయిపోతుండే, అప్పుడే ఇంకా అయిపోతుండే. అక్కడే ఇక్కడ దాకా వచ్చిన చెప్పి ఇంకా నెక్స్ట్ ఏంటి? మా కంటెంట్ ఏంటంటే మేము కూడా ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాము 6 monthsలో. అప్పటిలోపు మాకు ఏ బిజినెస్ పెట్టాలో అనేది ఇద్దరికి బుర్ర లేదనమాట. ఇక్కడ ఉండాల్సిన బుర్ర మెల్లమెల్ల ఇక్కడికి వచ్చింది. అది మాకు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళాలని ఒక్కొక్క బిజినెస్ ఎక్స్ప్లోర్ చేసి ఆ బిజినెస్లో ఎంత వస్తుంది, ఎట్లా పెట్టిండు, ఎంత కష్టపడి పెట్టిండు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిండు, ఎంత మిగులుతున్నాయి అనేది మేము రోజు అక్కడ వర్క్ చేసి అక్కడ కస్టమర్స్తో మా ఛానల్ పేజ్ గురించి మాట్లాడి వాళ్ళకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి మా ఛానల్ గురించి చెప్పి ఇంకా సపోర్ట్ తీసుకుంటాము. ఇట్లా మీరు కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా సపోర్ట్, ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఇంపార్టెంటే, మాకు కూడా నాలెడ్జ్ రావాలనేది ఇంపార్టెంట్. అంటే మాకు నాలెడ్జ్ రావాలి, అందులో మీకు ఇవ్వాలి. అంటే చిన్నప్పుడు చదువుకున్నావు కదా అప్పుడు నాలెడ్జ్ లేదా అంటే అది వేరే నాలెడ్జ్, ఇది వేరే నాలెడ్జ్. చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ నేను చదువుకున్నా ప్లీజ్ రా. బలవంతంగా ఇంట్లో వాళ్ళ బలవంతంగా ఇష్టంతో అయితే ఎప్పుడు చదువుకోలేదు. నేనైతే చదువుకున్నా. నాకు కెమిస్ట్రీలా ఏమంటారా ఫార్ములాస్, ఏం ఫార్ములాస్. నేను బయాలజీలో టాపర్, నేను వస్తున్నాను బయాలజీలో. సారీ, బయాలజీ రిప్రొడక్షన్ చాప్టర్ ఏ చాప్టర్ చెప్పు. నేను రిప్రొడక్షన్ ఏ చాప్టర్ చెప్పు. బుక్ లో ఆన్లైన్ నువ్వు అది కాదు చెప్పకూడదు. ఏ చాప్టర్ 8 డైవర్ట్ చేస్తాను. రిప్రొడక్షన్ చాప్టర్ 8 నాకు 10th లో ర్యాంక్ ఎంత తెలుసా? మా టీచర్ చెప్పలేదు. నా ర్యాంక్ చెప్తుంటా 9.8. హియర్ 50% పాస్. అరే బాబు 50 కాదురా. ఎంత మరి? ఎంత వచ్చి 56 10th లో టాపర్. కాకపోతే బీటెక్ వచ్చాక వీడియో వల్ల నేను ఇలా అయిపోయా. నా వల్ల కాదు, ఏంటంటే అది వేరే స్టోరీ లేదు. అది ఇంకెప్పుడైనా చెప్పుకుందాం, నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. చాలా ఇప్పుడైతే ప్రస్తుతానికి మా కంటెంట్ మీరు చూసి ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, మా పేజ్ని ఫాలో చేయండి. అండ్ మా రీల్స్ని స్క్రోల్ చేయకుండా అలాగే చూసి షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్కి ఏదైనా బిజినెస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఏదైనా బిజినెస్ ప్లాన్ ఏదైనా ఉంటే ఆ బిజినెస్ సంబంధించినవి షేర్ చేయండి. అలాగే ఇంకేమన్నా బిజినెస్లు ఇప్పుడు ఎక్కడైనా బిజినెస్లు ఉంటే కూడా మాకు కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే మాకు మెసేజ్ చేయండి. అంటే మేము ప్రతి బిజినెస్ ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. మాకు ఇప్పుడు కొన్ని బిజినెస్లు తెలిసిన బిజినెస్ ఎక్స్ప్లోర్ చేస్తాము, ఇంకొన్ని బిజినెస్లు మీరు కూడా ఏమైనా టిప్స్ లాంటివి లేకపోతే కింద కమెంట్స్లో ఇట్లా మా బిజినెస్ ఉంది ఎక్స్ప్లోర్ చేయండి, మీకు కూడా కంటెంట్ వస్తుంది, ప్లస్ మళ్ళీ మాకు కూడా రీచ్ వస్తుంది అనుకునేటోళ్ళు ప్లీజ్ భయపడకుండా డిఎంలో. ఎందుకు భయపడతారు? అదే మనం ఏమనుకుంటాం, ప్రమోషన్స్ అంటే అది ప్రమోషన్స్ కాదు, మాకు కూడా నాలెడ్జ్ వస్తుందని మా డిఎమ్స్లో మెసేజ్ పెట్టేసేయండి. డిఎమ్స్లో మెసేజ్ కాదు, ఇన్స్టాలో మెసేజ్ చేసేసేయండి, మేము వచ్చేస్తాం. ఆటోమేటిక్ 18 seconds రిప్లై చేస్తాం. ఎందుకంటే వీడి పని నాకు పని ఉంది. ఏమన్నా డ్రైవింగ్ పని తప్ప ఏం చేయడు. డ్రైవింగ్ అంటే డ్రైవర్ అనుకుంటారు రే. సారీ